అందరికీ నమస్తే అండి. ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. నేను 4 కట్ బ్యాంగిల్స్‌లోనైతే 2 బ్యాంగిల్స్‌కైతే ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకున్నానండి. మీరు 2 బ్యాంగిల్స్ అయినా చేసుకోండి, 4 బ్యాంగిల్స్ అయినా చేసుకోండి. చాలా అంటే చాలా పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది. సింపుల్‌గా 2 రకాల కుందన్స్ తోటి చూపిచ్చేస్తాను చూసేయండి. అవి కూడా గ్లాసీ కుందన్స్ అనమాట. ముందుగా అయితే నేను గోల్డ్ కలర్ థ్రెడ్ ఇలా ర్యాప్ చేసుకున్నాను. తర్వాత మనకి మూన్ షేప్ మల్టీ కలర్ కుందన్స్ అనమాట. మల్టీ కలర్ మూన్ షేప్ కుందన్స్ గ్లాసీవన్నమాట. చూడండి ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 mm రౌండ్ గోల్డ్ అది వైట్ అనమాట. మనకి గ్లాసీ కుందన్స్లో వైట్ అనమాట. ఇలా ఈ 2 రకాల కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు B7000 గ్లూ యూజ్ చేసినా కూడా పర్వాలేదండి. నేను 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తాను. ముందైతే మీకు ఒక బ్యాంగిల్ తయారు చేసి చూపిస్తాను. మనము ఎలా అయితే కుందన్స్ పెట్టుకోవాలి అనుకుంటామో అలానే గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకి రాబోయేది పెళ్ళిళ్ళు శ్రావణ మాసం కాబట్టి ఇలా మనం చూసి పార్టీ వేర్ బ్యాంగిల్స్ అనేవి తయారు చేసుకుంటారు. ఇవి పూజలకు కానివ్వండి, లేదు అంటే మనకి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి చాలా బాగుంటుందండి. న్యూ డిజైన్స్ అనమాట. పూజలకు కూడా చాలా బాగుంటుంది ఈ బ్యాంగిల్స్ అనేవి. మనకి దీపంలాగా వస్తుంది. ఇలా మీరు ఇలా పెట్టుకున్నా పర్వాలేదండి. లేదు అంటే మొత్తం కూడా గ్లూ అనేది ఇలా బ్యాంగిల్కి మొత్తం ఇట్లా అప్లై చేసుకున్నా కూడా పర్వాలేదు. దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి. ఇలా మనకి ఈ మూన్ షేప్ కుందన్స్ అనేవి ఇలా పెట్టుకోవాలండి. తర్వాత ఇలా సూర్యుడు చంద్రుడు లాగా అనమాట. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. సూర్యుడు చంద్రుడు అలానే మీరు దీపములాగా కూడా ఉంటుందండి. మనకి సన్ అండ్ మూన్ లాగా ఉంటుందన్నమాట. ఇలా ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటూ ఈ డిజైన్ అనేది ఇలానే కంటిన్యూ చేయాలి. మనకి ఇక్కడ గ్లూ లేనప్పుడు మనం కాస్త అక్కడ గ్లూ పెట్టుకుంటే డాట్ లాగా సరిపోతుంది. ఇలా ఇలా పెట్టుకుంటూ రావాలన్నమాట. ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉండేలాగా చూసుకుంటూ ఇంకా ఈ డిజైన్ని ఇలానే కంటిన్యూ చేయాలి. ఇలాంటివి ఒక 4 బ్యాంగిల్స్ తయారు చేసుకుంటే నెంబర్ ఆఫ్ శారీస్ మీదకి మనము పేరప్ చేసుకోవచ్చండి. హాఫ్ మూన్ అలానే ఫుల్ మూన్ అనమాట. ఇలా ఉంటుంది. ఇలా ఇంకా బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే కంటిన్యూ చేయాలి. మీరు ఇక్కడ 3 mm పెట్టుకోండి. 3 mm లేకపోతే మీ దగ్గర తిలకం షేప్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. తిలకం షేప్ కూడా బాగుంటుందండి. దీపం లాగానే ఉంటుంది ఇక తిలకం షేప్ పెడితే. ఇలా మనకి కంప్లీట్గా ఇలా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత కొంచెము ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా మనకి ఈవెన్గా స్టిక్ అవుతుందన్నమాట. మీరు ఏ కలర్ అయినా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రాబోయేది మనకి శ్రావణ మాసము పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది కాబట్టి మనం ముందుగానే ఇలాంటి సింపుల్గా అంటే కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలాంటి సింపుల్ డిజైన్స్ ట్రై చేయడం వల్ల ఇవి మీరు నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే వేసుకోవచ్చు. కాబట్టి నేను అలా మల్టీపర్పస్లో నేను మల్టీ కలర్ కుందన్స్ తీసుకొని తయారు చేస్తున్నానండి. సింపుల్ ప్యాటర్నేనండి, మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా ఇలా తయారు చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఒక్క హ్యాండ్కి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క హ్యాండ్కి ఇలా 4 కూడా వేసుకోవచ్చండి. అలానే మట్టి గాజులతోటి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చండి. అది కూడా చూపిస్తాను. ఈజీ పద్ధతిలోనే చూపిస్తానండి. ఇంకొకటి నాకు ఈ నేను 2/4 సైజ్ తీసుకున్నాను. 2/4 సైజ్కి వచ్చేసి 2/2 సైజ్ తీసుకున్నాను అనమాట. 2/2 సైజ్కి వచ్చేసి నాకు ఈ మూన్ షేప్ కుందన్స్ వచ్చేసి 2.5 పట్టాయండి 4 బ్యాంగిల్స్కి. అలాగే మనకి రౌండ్ కుందన్స్ వచ్చేసేమో 5 grams పట్టాయి అనమాట. 3 mm రౌండ్, మనకి 2 కూడా గ్లాసీనే అనమాట. ఇవి వచ్చేసేమో 5 grams రౌండ్, ఈ మూన్ షేప్ వచ్చేసేమో మనకి 1.5 పట్టాయి అనమాట. మొత్తము టోటల్గా 20 grams అయితే కుందన్స్ పెట్టాయండి. చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇలా మల్టీపర్పస్లో చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చు. వీటిని మట్టి గాజులతోటి కూడా పేరప్ చేసి చూపించేస్తాను, చూసేయండి.
ఇలా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా నా ఛానల్లో వచ్చేసి ఎలా తయారు చేయాలి అనేది చూపించానండి. ఒక్కసారి అయితే చెక్ చేయండి. మధ్య మధ్యలో కూడా కలర్ వేరియేషన్స్‌తో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ బ్యాంగిల్స్ తోటి నేను ఈ గ్లాస్ బ్యాంగిల్స్ తోటి నేను ఇవి పేరప్ చేసి చూపిస్తాను, చూసేయండి. మీరు ఇన్‌కేస్ ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసుకుంటే ఇంకా అసలు కావాల్సింది ఏముందండి, చాలా బాగుంది కదా. మన చేతులతో మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా అలాగే 2 హ్యాండ్స్కి కూడా మనము వేసుకునే పద్ధతి చూపిస్తాను. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా ఒక పేర్ తయారు చేసుకుంటే మీరు నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చు. సింపుల్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ట్రై చేయొచ్చండి ఈ డిజైన్. కొత్తగా తయారు చేసుకునే వాళ్ళకైతే ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా, ఈజీగా, సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. సింపుల్యే చూపిస్తానండి. 4 కట్ బ్యాంగిల్స్కి నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం గ్రాండ్గా వేసుకోవాలి అనుకుంటే మనం ఇలా కూడా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇలా చూసారు కదండి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఏ కలర్ తోటి పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇన్‌కేస్ ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి కూడా బాగుంటుందన్నమాట. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.